రామా జై లక్ష్మీ రమణ గోవింద కదరి దేవా అందాల కదరి దేవా చల్లగా రావయ్యా దేవా మెల్లగా రా స్వామి కదరి దేవుడా శ్రీ నరసింహ రావయ్యా స్వామి కదలి రావయ్యా దేవుడా స్వామి ఆయన గాని 7 మంది మా నగరతో వేడుకోగా మరి నా మీద అలాగనే మా 7 మంది అన్నగారు వచ్చి ఈ చెల్లెల కోసరం చిన్నగా ఒక మంచం తయారు చేస్తారు కదా సారమ్మా ఈ మంచం మీద కొలువు తీరి పైన పయ్య గువ్వల తాత నేను పారదోలుతాను ఇట్లా కింద వచ్చే గువ్వల తాత మీరు తోలుతారు తల్లి అలాగేనమ్మా జై లక్ష్మీ రమణ గోవింద గోవింద తల్లి విచ్చిన ఎండు మడసాలి చేతగట్టినాడే పడబట్ట వాలే గువ్వలు రామ పక్కన తోలినదో తల్లి ఉత్తర వాలే గువ్వలు రామ మురికి తోలినదో తల్లి చిన్నాడ
ఎకరాల జొన్నకి నీలో కావలి తోలినదో తల్లి చిన్నాడవి ఎడకరాల జొన్నచేనులో గువ్వల తోలినదో అలా చిన్నమ్మ. అమ్మ చెల్లి అమ్మనులారా మనం ఎంత మాత్రం గోల్దోలిన గాని కానీ కడపక్కసారి పారు చూసిన వాళ్ళు కర్ర గోలు తిన్నాయి. ఆహా మా తల్లి గారు చూస్తే నన్ను ఏమందరూ ఏమో కదమ్మా. కొడతారమ్మా. అందుకని మా తల్లి అమ్మా ఆహా మా తల్లి ఉండే ఆ దాలమెడకు వెళ్ళి వెళ్ళి బంగారు కొడలు ఎత్తుకొని వస్తే ఓ ఎంట తీసుకొని వచ్చింది ఇలా. ఈ బంగారు కొడవలతో ఆహా గువ్వలిరిని మోటకర్లను కోసి వాదలకేద్దామమ్మా. అలాగనే తల్లి. అలాగని తల్లి బంగారు కొడవల్లి చేతబట్టేరా బాల చిన్నమ్మ తల్లి చిన్నాడ బిడ్డ గోవింద బంగారు కొడవలే చేతబట్టింది ఆ గువ్వల కొరికిందే మోటకర్లన్నీ తాను కోసినాది తల్లి బాల చిన్నమ్మ గోవింద పువ్వులు కొరికిన కొట్టకన్నాము తాడబట్టినది అలా చిన్నమ్మ. ఆ కోసిన గర్రల వాదలకేసా బాల చిన్నమ్మ తల్లి చిన్నాడ బిడ్డ గోవింద పోతున్న కర్రలు వదిలేతుంది బాలా చిన్నమ్మ చిన్నాడ బిడ్డ. తల్లి వాదల పైన కొలువు తీరింది బాల చిన్నమ్మ తల్లి చిన్నాడ బిడ్డ తల్లి వీణల తీసిన బెండతో రామ బండే పుట్టినదో తల్లి చిన్నాడ బిడ్డ గోవింద నాగా చిలకల్ల బండి తయ్యలు చేసినదో తల్లి చిన్నాడ బిడ్డ గోవింద చిన్నగా చిలకల రథము తయారు చేసినదో అలా చిన్నమ్మ. మట్టి ఎదురా మాను ఎదురా తయ్యలు చేసినది తల్లి బాల చిన్నమ్మ గోవింద ఆహా. అమ్మ చెలి అమ్మనురారా గోలి రెండు మోటకర్లంతా కోసి కర్ర కర్రకు వీళ్ళ తీసి వీణుకు బెండ్లు కొట్టి చిన్న చిన్నగా చిలకల బండి తయారు చేసాము కదా. అవును లెక్క మట్టి ఎద్దు మానే ఎద్దు కూడా తయారు చేసాము. చేసాము. మరి 7 మంది మా అన్నగారితో వేడుకొని ఆ మట్టి ఎద్దుకి మానెద్దుకి ప్రాణాలు పోపించుకుందామమ్మా.